హిట్లర్ ఈ పేరు వినగానే మనకు రెండవ ప్రపంచ యుద్ధం గుర్తొస్తుంది. జర్మనీ నియంత గుర్తొస్తాడు. లక్షలాది మంది యూదులను కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టి చంపిన దారుణమైన విషయం మనకు గుర్తొస్తుంది. కానీ అసలు ప్రజాస్వామ్యమయ దేశమైన జర్మనీకి హిట్లర్ ఎలా అధ్యక్షుడు కాగలిగాడు, ఎలా నియంతగా మారగలిగాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో మనకు కొంచెమైనా అర్థమవుతుంది. ఆ విషయం పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కేవలం సైకాలజీకి మాత్రమే సంబంధించింది కాదు, చరిత్రకు సంబంధించింది, మన దేశానికి సంబంధించింది, మన దేశ భవిష్యత్తుకు సంబంధించింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు దేశంలో మతోన్మాదం అనేది పూర్తి స్థాయిలో శిఖరాగ్ర స్థాయికి చేరి ఒక ఉన్మాదంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ ఎలా అధికారంలోకి వచ్చిన విషయం అర్థం చేసుకుంటే బీజేపీ యొక్క గ్రోత్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హిట్లర్ యొక్క స్టోరీ మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రారంభమైంది. అంటే 1918లో విజయవంతమైన మిత్రరాజ్యాలతో యుద్ధంలో విజయం సాధించలేమని జర్మనీ గ్రహించి యుద్ధ విరమణపై సంతకం చేసింది. ప్రభుత్వం కూలిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా పౌరులు సమ్మెలు చేశారు, అశాంతి వ్యాపించింది. అయితే దేశంలో ఈ కార్మికులు, కర్షకులు వీళ్ళు సమ్మెలు చేస్తే కమ్యూనిస్టు విప్లవం వస్తుందేమోనని భయపడిన కొన్ని ప్రధాన పార్టీలు అన్నీ కలిపి వీమర్ రిపబ్లిక్ని ఏర్పాటు చేశాయి. ఈ కొత్త ప్రభుత్వం మొదటి పనుల్లో ఒకటి మిత్రరాజ్యాలతో కలిపి శాంతి ఒప్పందాన్ని అమలు చేయడం. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టం జరగడంతో పాటు తమ భూభాగంలో 10వ వంతు భాగాన్ని కోల్పోవడం, యుద్ధానికి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాల్సి రావడం అప్పటికే బలహీనపడిన జర్మనీ ఆర్థిక వ్యవస్థని మరింత బలహీనపరిచాయి. జాతీయవాదులందరూ దీన్ని తీవ్రమైన అవమానంగా భావించారు. రాజకీయ నాయకులు నిరసనకారులు మోసం చేయకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో తామే గెలిచి ఉండేవాళ్లమని విశ్వసించారు. ఈ వాదమే హిట్లర్కు అబ్సెషన్గా మారింది. దానికి తోడు అతని మూర్ఖత్వం, పారనాయిడ్ డెల్యూజన్స్ ఇవన్నీ కలిసి ఈ నింద మొత్తాన్ని కూడా యూదులపైన మోపేలాగా చేశాయి. యూదులకు వ్యతిరేకంగా జర్మన్లందరూ కోపం పెంచుకునేలాగా హిట్లరు చేయగలిగాడు. వందల వేల మంది యూదులు జర్మన్ సమాజంలో కలిసిపోయినా కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు బయట వెళ్ళగానే చూశారు. ఇదే సిచ్యువేషన్ మనం ఇప్పుడు భారతదేశంలో కూడా చూడవచ్చు. మనకు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా మెజారిటీ ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న మూలవాసులు, అంటే ముస్లిం రాజుల కాలంలో ఇక్కడ ఉన్న దళితులు కానివ్వండి, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కానివ్వండి, రాజాశ్రయం కోసమో ఉద్యోగం కోసమో మరోదాని కోసమో ముస్లింలుగా మారారు. కానీ ఇప్పటికీ వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గానే ఈ దేశంలో చూడడం అనేది మనం గమనించవచ్చు. ఇలాగే అప్పట్లో హిట్లర్ కూడా ఇదే పని చేశాడు. జర్మన్ల మొత్తాన్ని కూడా యూదులకు వ్యతిరేకంగా ప్రేరేపించాడు. సో ఈ కుట్ర సిద్ధాంతాలన్నీ కలిపి జర్మన్లలో ఒక భయాన్ని రేకెత్తించాయి. ఏమిటి, మనం గనక మేల్కొనకపోతే యూదులు మన భూముల్ని, మన స్థలాల్ని, మన దేశాన్ని ఆక్రమించేస్తారనే భయాన్ని రేకెత్తించాయి. ఇలాంటి భయమే ఇప్పుడు మనకు భారతదేశంలో కూడా రేకెత్తిస్తున్నారు. ఏమిటి, మనం గనక ముస్లింల్ని అదుపు చేయలేకపోతే వాళ్ళ జనాభా పెరుగుతుంది, మన దేశంలోనే మనం పరాయి జనులుగా, హిందువులందరూ పరాయి వాళ్లుగా బతకాల్సి వస్తున్న భయాన్ని రేకెత్తిస్తున్నారు. రైట్. ఏదైతేనే అప్పట్లో హిట్లరు జర్మన్ వాదుల మనసులో గెలిచాడు. చిన్న స్థాయిలో పార్టీలో చేరిన హిట్లర్ అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాస శైలితో భారీగా జనాల్ని ఆకట్టుకోగలిగాడు, జాతీయ నాయకుడు కాగలిగాడు. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం, యూదులు వీళ్ళు ముగ్గురే జర్మనీ నాశనానికి, జర్మనీ ఓడిపోవడానికి కారణమని ప్రజల్ని ఒప్పించగలిగాడు. అయినా కానీ నాజీ పార్టీ మొదట్లో ఏం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నంతో ఆ పార్టీ నిషేధానికి గురైంది. హిట్లర్ రాజ్యద్రోహం ఆరోపణతో జైలు పాలయ్యాడు. ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత అతను ఉద్యమాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాడు. మీరు దీన్ని మన ఇండియన్స్ కనుక అప్లై చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మొదట్లో ఉన్నది 2 సీట్లే కదా. ఆ 2 సీట్ల నుంచి రామ జన్మభూమి రథయాత్రతో, అద్వాని రథయాత్రతో 2 నుంచి 80 సీట్లకి, ఆ తర్వాత మోడీ కాలంలో పూర్తిగా, వాజ్పేయి కాలంలో పూర్తిగా అధికారంలోకి వచ్చింది. మోడీ కాలంలో అది పూర్తిగా తారాస్థాయికి చేరుకుంది. అదే జర్మనీకి వెళ్తే మళ్ళీ 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పటికే అప్పుల్లో ఉన్న జర్మనీ దాని నుంచి కోలుకోలేకపోయింది.
దీంతో ఈ అప్పుల నుంచి నేను మాత్రమే రాజ్యాన్ని బయటపడేయగలను అనే విషయాన్ని తీసుకొచ్చి హిట్లరు జర్మన్ల మనసుని గెలుచుకోగలిగాడు. దాంతో 3% ఉన్న నాజీ పార్టీల ఓట్లు 18% చేరాయి. ఇక 1932లో హిట్లరు అధ్యక్ష పదవికి పోటీ పడినా కానీ అతను ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ 36% ఓట్లతో తన సత్తా ప్రదర్శించాడు. అయితే హిట్లర్కు ఉన్న 36% ప్రజల మద్దతుని వాడుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది జాతీయవాదులు అప్పటి అధ్యక్షుడు హిండెన్బర్గ్ని ఒప్పించి హిట్లర్ని ఛాన్సలర్గా నియమించేలాగా చేశారు. రైట్. ఛాన్సలర్ అనేది పార్లమెంటరీ పరిపాలనా అధికారానికి సంబంధించిన మాత్రమే అయినా హిట్లర్ క్రమక్రమంగా తన అధికారాన్ని విస్తరించాడు. ఆయన మద్దతుదారులు పారామిలిటరీ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. వీధుల్లో నిరసనకారులతో పోరాడారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావచ్చనే భయాన్ని సృష్టించారు. తాను మాత్రమే శాంతి భద్రతల్ని నెలకొల్పగలనని వాదించాడు, గెలిచాడు. సో ఇలాంటి పద్ధతే మనకు పారామిలిటరీ ఏ పార్టీకి ఉందో మీ అందరికీ బాగా తెలుసు. ఈ దేశంలో ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రతి వారం కూడా వాళ్లకు కర్రసాములోను ఇతర వాటిలోనూ మనకు శిక్షణ ఇస్తారు విషయం మీకు తెలిసిందే. ఆ విధంగా మరి ఇతర పార్టీకి కూడా అటువంటి ఏర్పాటు లేదు. తర్వాత 1933లో జర్మన్ పార్లమెంటు భవనానికి నిప్పంటించారు. అందులో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. సో ఈయన్ని సాకుగా తీసుకొని ఛాన్సలర్కు ఎక్కువ అధికారాలు ఇస్తే దీన్ని నేను రక్షించగలను, దేశాన్ని రక్షించగలని హిట్లర్ ప్రభుత్వాన్ని ఒప్పించి తనకు ఎక్కువ అధికారాలు వచ్చేలాగా చేసుకున్నాడు. సో పార్లమెంటు మీద నిప్పు పెట్టడానికి, మన ఇండియన్ పార్లమెంట్ దాడి చేయడానికి కూడా పోలికల్ని మీరు గమనించండి. రైట్. సో అయితే తను ఛాన్సలర్ అయిన కొద్ది రోజులకే పత్రికా స్వేచ్ఛ రద్దు చేయబడింది, పార్టీలు రద్దు చేయబడ్డాయి, యూదు వ్యతిరేక చట్టాలు ఆమోదించారు. ఓకే, హిట్లర్ని వ్యతిరేకించే వాళ్ళని అరెస్ట్ చేశారు, కొంతమందిని ఉరి తీశారు. ఇక అప్పటి అధ్యక్షుడు హిండెన్బర్గ్ 1934లో మరణించిన తర్వాత ఇక ఎన్నికలు ఉండవనే విషయం అర్థమైపోయింది. సామూహిక అణచివేతకు పాల్పడ్డాడు. హిట్లర్ తనకు తాన్ని అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. దాంతో పాటు నాజీ పార్టీతో కలిసి వచ్చేలాగా అందరినీ కూడా బలవంతం చేసి ఒప్పించాడు. సో దాంతో ప్రజాభిప్రాయంతో కలిసి నడవాలనుకున్న మేధావులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా హిట్లర్తో నడవక తప్పని పరిస్థితులు ఏర్పరిచాడు. సో హిట్లర్ వాక్చాతుర్యం అనేది సామాన్య ప్రజల్ని దారిలోకి తెచ్చుకుంటే, హిట్లర్ రాజకీయ చాతుర్యం అనేది, హిట్లర్ యొక్క క్రూరత్వం అనేది మిగతా వాళ్ళని కూడా భయపెట్టి అతని దారిలోగా నడిచేలాగా చేశాయి. సో ఇలాగా హిట్లరు తన అధికారాన్ని స్థిరపరుచుకున్న తరువాత సో పూర్తి స్థాయి నియంతగా మారాడు. ఏ జర్మన్లు అయితే దేశానికి వ్యతిరేకంగా చూపించాడో ఆ జర్మన్ లక్షల మందిని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి చంపించాడు. అటువంటి దారుణమైన పనికి పాల్పడిన హిట్లర్ కూడా మొదట చిన్న కార్యకర్తగానే ప్రయాణం ప్రారంభించాడు. తన వాక్చాతుర్యంతో, తన రాజకీయ చాతుర్యంతో తన నాజీ పార్టీ అధికారం తీసుకురాగలిగిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. దీంతో పాటు హిట్లర్కు మన ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మధ్య చాలా రకాల సారూప్యాలు, అంటే చాలా రకాల సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. ఇవి కనుక తెలుసుకుంటే మనకు నిజంగా వీళ్ళిద్దరూ ఒక్కటేనా, హిట్లరే ఈ కాలంలో మళ్ళీ నరేంద్ర మోడీగా పుట్టాడా అనే అనుమానం రావచ్చు. నిజానికి నాకు పునర్జన్మపై నమ్మకం లేదు, కానీ ఎంత సిమిలారిటీస్ ఉంటాయంటే అసలు మనము వీళ్ళిద్దరూ ఒక్కరేనా అని నిజంగా నమ్ముతాం. అవేమిటో ఇప్పుడు చూద్దాం. జర్మనీలో హిట్లర్ ఎలా అధికారంలోకి వచ్చారో మీరు చూశారు కదా. ఇవే పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో కూడా నెలకొన్నాయి. ఆ రోజు ఎలాగైతే జ్యూస్ని శత్రువులుగా చూపి హిట్లర్ అధికారంలోకి వచ్చాడో ఈరోజు అలాగే ఈ దేశంలో ఉన్న ముస్లింలని బూచిగా చూపి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా విపరీతమైన విష ప్రచారం చేస్తూనే ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తిస్తే ఈ దేశం మరింత అధోగతి పాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి.